క్షమించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి తనని బాధ పెట్టిన వారు ఉన్నారు. అన్నా కైఫలు ఎవరి భయంకరంగా ఎవరి వాళ్ళు పగపెట్టారు. వాళ్ళిద్దరు ప్రధాన యాజకులు. ఎవరికి చూస్తే కనుక పిలాతు ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, కైఫా ఉన్నాడు. ఏమండి వాళ్ళందరూ కూడా ఏమండి రాత్రి కాల సమయంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువుని గొల్గొతా కొండలో ఏమంటే ఆయన ఆ చివరి గడియలో పట్టుకుని తీసుకుని వచ్చి ఏం చేశారంటే కనుక బంధించి 5 గంటల్లో 6 తీర్పులు తీర్చారంట. రాత్రి కాలంలో కోర్టులు పనిచేస్తాయా? పంచే కదా. కానీ యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు ఒక్క వారి విషయంలోనే ఏమండి తీర్పులు అర్ధరాత్రి జరిగినాయి. అంటే ఉదయం 7 గంటలకల్లా ఏమండి సమస్తం తీర్పులను అయిపోయి 7 గంటల నుంచి 2 గంటల సేపు ఏమండి ఆ గబ్బతా అనే స్థలం నుంచి ఆ గొల్గొతా కొండ వరకు ఏమండి ఆయన తీసుకుని వెళ్ళారండి. తీసుకుని వెళ్ళిన తర్వాత 9 గంటలకి ఉదయం 9 గంటలకి ఆయన సిలువ వేసినట్టు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 9 గంటల సమయంలో ఆఖరి నిమిషాల్లో ఆయన చేస్తున్నది ఏంటంటే కనుక విజ్ఞాపన ప్రార్థన ఏమిటి చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నాడంటే కనుక ఏమిటి ఆయన ముందున్న ఎవరైతే శ్రమపరిచారో, ఎవరైతే గాయాలు చేస్తారో, ఎవరైతే ఉమ్మేసేవారో, ఎవరైతే కనుక నాగల చాలని ఇవంతా కూడా ఎవరి దున్నేరో వారందరి కొరకు ఆయన చేస్తున్న విజ్ఞాపన అంటే కనుక తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు క్షమించు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసే ముందు ఆయనలో ఆయన వారందరినీ కూడా క్షమించాడు. ఆయన విజ్ఞాపన చేసే ముందు, ఆయన ప్రార్థన చేసే ముందు ఆయనలో ఆయన ఏం చేస్తాడంటే కనుక వారందరిని కూడా క్షమించాడు. ఏంటి క్షమిస్తున్నాడండి? ఏంటి ఆ మాటలు నా అర్థమేంటో ఒకసారి ఆలోచిస్తే కనుక తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు అని చెప్తున్నారంటే కనుక వారు ఏం చేస్తున్నారు వారికి తెలీదా? వారు ఏమంటే చిన్నపిల్లలా, ఏమంటే అమాయకులా, లేకపోతే కనుక నీలా నాలా తిరిగే రోడ్లన్నీ తిరిగి వాళ్ళమా? ఏమండి ఏ సమాజంలో ఏ పేరు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళమంటే కనుక లేదు. వారు ఒక ఉన్నత స్థితిలో ఉన్న ప్రధాన యాజకులు, వాళ్ళు ఒక ఉన్నత స్థితిలో ఉన్న రాజులు, వాళ్ళు ఒక ఉన్నత స్థితిలో ఉన్న సమాజంగా చెప్పుకుంటున్న యూదులు వాళ్ళందరూ. అలాంటి ఏమంటే భయంకరమైన ఏమంటే అంత ఉన్నత స్థితి కలిగిన వారు యేసుక్రీస్తుకు చేస్తున్న అన్యాయం చూస్తుంటే యేసు ప్రభువు అన్నాడు వీరేం చేస్తున్నారో వీరి దగ్గర ఎందుకు తెలియదు అంటే కనుక వారికి తెలియలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకు తెలుసా? ఏమంటే ఆది కాండం నుంచి మనం చూస్తే కనుక, ఆదాము నుంచి మనం చూస్తే కనుక యేసుక్రీస్తుని గురించి ఎన్నో ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. వారు చదువుతున్నారే కానీ వాటిని గ్రహించుకున్నారంటున్నాడు. ఇదిగో ఒక స్త్రీ కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆయన ద్వారా ఈ లోకమంతటికి రక్షణ వస్తుందని ముందు నుంచి కూడా రక్షణ గురించి మాట్లాడుతున్న ప్రవచనాలన్నీ కూడా వారి నోటితో వల్లిస్తున్నారు. కానీ అవి ఏంటి, ఆ సూచనలు ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, ఆ వాగ్దానం ఏంటనో ఏమాత్రం కూడా గ్రహింపలేని వారిగా అయిపోయినట్టుగా మనం చూస్తుంటాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు ఇదిగో నా కోసం ప్రవచించే ప్రవచనాలు. దావీదేమో ప్రవచించాడు, దానియేలేమో ప్రవచించాడు. ఏమంటే ఇంకా చూస్తే కనుక ప్రవక్తలు యెషయా ప్రవక్త ఏదో సూచించాడు, ఇర్మియా ప్రవక్త సూచించిన ఈ ప్రవక్తలన్నీ సూచించిన చదువుకుంటున్నారు తప్ప వాటిలో ఉన్న శ్రేష్టతని, వాటిలో ఉన్న ఫలాన్ని తీసుకుని ఇదిగో ఈయన మన కొరకు వచ్చిన మెస్సయ్య గనక ఈయన గణపరచాలన్న ఆలోచన వారిలో ఎంత మాత్రమో కూడా లేనట్టుగా మనం చూస్తుంటాం. అయితే ఈరోజు ఒక మాటతో నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ మాట అంటే గనక ఆయన ప్రజలకు ఏమిస్తున్నాడంటే గనక క్షమాపణ ఇస్తున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఆయన ఎలాంటి క్షమాపణ ఆయన మనకి అనుగ్రహించాడు అంటే గనక ఆయన మనస్సు ఏమిటి? క్షమించే మనస్సు అని మనం చూడాలి. కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కీర్తనలు 86 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఆయన ఎలాంటి మనస్తత్వం గలవాడో, ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో. ఏమండి ఆ బాధను చూసి తొందరలో పడి ఏమండి గాబరపడి ఎదుటి వారిని దూషించలేదు, ఎదుటి వారిని గాయపరచలేదు. కానీ ఆయన అంటున్న మాట చూద్దాం. చదవండి. ప్రభువా నీవు దయాళుడివి, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన
వాడవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచ్చిన భాగంలో మనకు కనబడుతుంది ఏంటంటే కనుక ఆయన వ్యక్తిత్వం మనకు కనబడుతుంది. ఆయన వ్యక్తిత్వం మనకి కనబడుతుంది. నిలువెత్తున ఆయన వ్యక్తిత్వం ఏంటంటే కనుక క్షమించు మనస్సు కలిగినవాడు, సిద్ధ మనస్సును కలిగినవాడు. ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని నువ్వు ప్రార్థించగలిగితే గనక ఆయన దగ్గర దొరకనిదంటే ఏది లేదు. ఆయన ఇట్టే క్షమించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనస్సు ఏంటంటే గనక, ఆయన వ్యక్తిత్వం ఏంటంటే గనక, ఆయన ఈ భూమి మీదకి ఏమి ఇవ్వడం కోసం వచ్చాడంటే గనక మన దోషాలకి, మన పాపాలకి, మన అతిక్రమాలకి ఇవ్వడానికి వచ్చాడంటే గనక క్షమాపణ ఇవ్వడం కోసం వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇచ్చినంత ఈ లోకంలోకి వచ్చి ఇచ్చినంటే గనక మనిషి యొక్క పాపానికి ప్రక్షాళన ఇచ్చాడు ఆయన. పాపాల నుంచి విడుదల ఇచ్చాడు ఆయన. పాపాలకి పరిరక్షణ ఏమన్నా ఆయన చెందించాడు ఆయన. అందుకనే ఆయన ఏమిస్తున్నాడంటే గనక క్షమించే దేవుడు అని చెప్పడానికి ఎంత మాత్రం కూడా వెనుదిరడానికి వీల్లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. చదువుతారా? నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇంకను ఎన్నడను జ్ఞాపకము చేసుకునని ప్రభువు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిటి మన ప్రభు ఎలాంటివాడంటే కనుక ఒక్కసారి ఏదో మాట వలస క్షమించేసారని చెప్పేసి మళ్ళా లోపల ఆయన ఏమిటి పాతివని తోడుకునేవాడు కాదైనా. నువ్వు చేసిన అతిక్రమాలు, ఆయన చేసిన గాయాలని, ఆయన సిలువేసిన పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఏదో ఒక టైంలో నాకు దొరుకుతావరను అని ఎదురు చూసేవాడైనా కాదైనా కాదు. జాగ్రత్తగా ఆలకించండి. భయంకరమైన చిత్రహింసలు చేశారు పిలాతు. ఏమండి వారిని అప్పగించేశాడు ఆయన. చేతులారా అప్పగించుకున్నాడండి ఆయన. ఏమండి అన్న కైఫలు ఏమంటే అప్పటి వరకు విరోధం ఉన్న వారందరూ ఏమంటే వాళ్ళ మధ్యలో ఏమంటే పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది. అలాంటి వాళ్ళు కూడా యేసుక్రీస్తుని సిలువేయడ కొరకు, ఆయన చంపట కొరకు ఏమైపోయారంటే కనుక ఏకమైపోయారంట వాళ్ళు. కైఫా అంటాడు, ఏమంటాడు తెలుసా? ఇదిగో మనందరికి కూడా ఈ గలిబిలి లేకుండా ఉండాలంటే కనుక ఈ మనుషుణ్ణి సిలువేయడం మంచిది అంటాడు ఆయన. మనందరి కొరకు ఏం చచ్చిపోవడం మంచిది, నువ్వు వైద్యులు ఇచ్చుకోవడం మంచిది, అడ్డ తొలగించేసుకుంటే బాగుంటుందని ఎన్ని కుతంత్రాలు చేస్తారో జాగ్రత్తగా ఆలకించండి. ఇందాక తమ్ముడు కూడా అదే విషయాలు చెప్పాడు. వాళ్ళు కొట్టిన ఆ కొరడాకి 4 రకాలైన కొమ్ములు లేకపోతే కనుక మనం చూస్తాం కదా పాత కాలంలో నూతులో ఏదైనా పడిపోతే కనుక లోపల అందరు ఇలాంటిది ఒకటి వేస్తారు, గ్యాలం. రైట్, వెరీ గుడ్. ఆ గ్యాలం అలాంటి గ్యాలాన్ని పట్టి పడుతుంటే గనక వెళ్ళి ఎంత మాంసం దొరికితే అంత మాంసం పట్టుకుని లాక్కొచ్చేస్తుంది. ఎంత భయంకరమో, ఎన్ని చిత్రహింసలో, ఎంత ఆవేదనో. మళ్ళీ ఒక చిన్న మాట ఎవరైనా గాయపరిస్తే గనక గుర్తు పెట్టుకుంటా నేను అంటారు. లైఫ్లో ఎప్పుడు కూడా దొరకవా, నీ అంతేంటో చూడనా, నా అవసరం నీకు పడదా, అప్పుడు చేస్తాను నీ గొడవ అని మనం చాలాసార్లు యేసుకు విరుద్ధంగా మాట్లాడుతుంటాం. ఒకవేళ దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మన ప్రభు మనలాంటి వాడు కాదు. అందుకే ఆయన ప్రభు అయ్యాడు, అందుకే ఆయన భగవంతుడయ్యాడు, అందుకే ఆయన వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. జగత్తుగా ఆలోచించండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన 2 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తానికి కష్టపడుతున్నాను. మొట్టమొదటి ఏంటంటే తెలుసా, మనిషి యొక్క నైజం ఏంటంటే కనుక తను తాను క్షమించుకోలేని నైజం గలవాడు. తను క్షమించుకోలేడు. ఏదైనా తప్పు చేసి మనం పెడితే కనుక వెంటనే ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఆలోచించుకుందాం. ఏదో పొరపాటు చేస్తావు, ఏదో ఎవరిలో గాయం చేస్తావు. అలాంటప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా, నిన్ను నిందించుకోవడం ప్రారంభిస్తావు, నిన్ను గాయపరచుకోవడం ప్రారంభిస్తావు. నీ ద్వారా ఏదో నష్టం జరిగిందంటే కనుక ఊరిపెట్టి చచ్చిపోవడానికైనా ఇష్టపడతావు. ఏదన్నా నీకు అవమానం జరిగిందంటే కనుక, నలుగురిలో తలెత్తుకోవాలని మాట ఏదైనా ఎవరైనా మాట్లాడుంటే కనుక నీ గుండెలను పీకేస్తుంటది. ఎందుకు నన్ను అలా అన్నాడు,
చేస్తే ఎదుటి దాడనే చేస్తావు, లేదు కనుక నీకు నీవే దాడి చేసుకోవడానికి చూస్తుంటావు. అలాంటి పరిస్థితుల్లోనే ఏమిటి ఆత్మహత్యలు ఈ రోజున ఏమిటి దాని యొక్క ప్రభావితం లోకంలో మనం చూస్తే గనక ఏమిటి యవనస్తులు ఆ ప్రభావంలోనే పడిపోతున్నారు. ఏ ప్రభావం అది? వారిని క్షమించుకోలేని పరిస్థితిలో పడడం వల్లే ఏమిటి ఎక్కడో ప్రేమలో ఫెయిల్ అయిపోతే చచ్చిపోవడానికి చూస్తున్నాడు, ఏంటో తాగేస్తున్నాడు, ఉరుపు చేసుకుంటున్నాడు, ఇక నా జీవితం ఇక్కడ తాగిపోయింది అనుకుని ఏం చేస్తానంటే కనుక యవనస్తులారా జాగ్రత్తగా ఆలకించండి. నిన్ను క్షమించుకోలేని స్థితిలో, నీవు అణుచుకోలేని పరిస్థితిలో ఏమైపోతున్నాడు కనుక నువ్వు నిలబడుతున్నావు. ఈ రోజున ఎవరి చేతిలో మోసపోయావు, ఒకవేళ ఆ మోసం ఎందుకు నాకు ఎలా జరగాలని ఏమిటి నీ ప్రాణాన్ని కూడా సహితం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నాకు అనిపిస్తుంది ఈ మాటలు నాకు ధ్యానం చేస్తున్నప్పుడు యూదా ఇస్కరియోతుకు మళ్ళీ జ్ఞాపకం వచ్చాడు. ఎందుకంటే ఒక్క ఏమిటి తెల్లారితే గనక ఆయనకి క్షమాపణ దొరుకుతున్నామో అనిపించింది నాకు. ఆ రాత్రి ఏమిటి ఆయన ఒలీవ కొండ మీద ఆయన ఉన్నాడని ఆయన తెలిసినప్పుడు ఆ బండ్రోతుల్ని సైనికులు తీసుకుని యేసుని పట్టించడానికి వెళ్ళినప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన ముద్దు పెట్టి ఈయన అని చేతులారా అప్పగించాడు. కొన్ని రోగాలు తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకుని ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. అప్పుడే అర్థమవుతుంది, అయ్యో ఈ నీతిమంతుడిని ఎందుకు అప్పగించాను, ఎందుకు అలా పని చేశాను, ఎందుకు ఈ తొందరపడి పని చేశాను, ఏంటి ఆయన చూస్తాను, ఆయన వెంట వెంబడించాను. 3.5 సంవత్సరాల పాటు ఆయన సేవలో నేను భాగమైపోయాను. ఆయన చేసిన ఘనమైన కార్యాలను చూస్తాను, ఆయన దైవత్వాన్ని చూస్తాను, ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తాను, ఆయన కార్యాలను చూస్తానే. ఒక్క క్షణాన్ని నేను ఆలోచించలేకపోయినట్టు ఎంత దుర్మార్గతకి నేను అలా ముడికొట్టానని చేసంటే కనుక ఒక చెట్టు కిందకి వెళ్ళి ఉరిపోసుకుని చచ్చిపోయాడు. ఏమండి ఆ 9 గంటల సమయంలో ఆయన ఉండుంటే కనుక తప్పక ఆయనకి క్షమాపణ దొరుకుతుందని అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12 మంది శిష్యుల్లో అతి ఘోరంగా యేసుక్రీస్తును అవమానపరిచిన వారు ఇద్దరు ఉన్నారు. ఒకడు యోధా అయితే ఇంకో ఆయన పేతురు ఏం చెప్పాడండి? యేసు ఎవడో నాకు తెలియదు అన్నాడు. కానీ యోధాకి ఎందుకు క్షమాపణ దొక్కలేదు? పేతురుకి ఎందుకు క్షమాపణ దక్కిందంటే గనక చెప్పాడు కానీ యేసు యొక్క సిలువ వెంట ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ దాక్కునో ఎలా దాక్కునో ఆలసింగునో ఏలచింగునో మొత్తం మీద ఎక్కడ చేరుకున్నాడో తెలుసా? ఆ గొల్లుగా కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. గొల్లియాత కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నారు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరిగారు. దాంట్లో పేతురు లేడా? దాంట్లో జగత్తు కలిగించిన పిలాతు లేడా? దాంట్లో చాలా మంది ఉన్నారు, గాయం చేసిన వాళ్ళు, నష్టం కలిగజేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పేతురు రిసీవ్ చేసుకున్నాడు దాన్ని. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ మాటను ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నాడో వెంటనే పొడవబడ్డాడు, వెంటనే మోకరిల్లాడు. ప్రభువా నేను చేసిన ఘోరమైన పాపాన్ని క్షమించయ్యా అని మొరపెట్టడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆ తర్వాత దినాలు మనం చూస్తే గనక పేతురు చేసిన పరిచర్య సంఘంలో ఒక పెద్దగా నిలబడ్డాడు. ఆయన గొప్ప ప్రభావితమైన పరిచర్య చేశాడు కనుక కారణం తెలుసా? జగత్తుగా ఆలకించండి. తన్ను తాను క్షమించుకోలేని యోధాను చూడండి ఒకసారి. తను తాను క్షమించుకుని ప్రభువానికి క్షమాపణ కావాలని మొరపెట్టిన పేతురును చూద్దాం. ఈ రోజున నువ్వు ఎక్కడ ఫెయిల్ అయిపో నాకు తెలీదు, ఎవరు నిన్ను నిందించారో నాకు తెలీదు, ఎవరు నిన్ను అవమానపరుస్తున్నారో నాకు తెలీదు. కానీ నువ్వు క్షమించుకోకపోతే గనక ఆఖరికి నీ ప్రాణం పోయే పరిస్థితులు ఉంటాయి, నీ ఆత్మ నరకానికి అప్పగించుకోవాలని పరిస్థితి వస్తుంది. జాగ్రత్త యవన పిల్లారా, జగత్తు నా ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాట మీరు శ్రేష్టమైన మాటగా మీరు ఆలకించండి. యోధ మనం చూస్తున్నాం, యోధ తాను క్షమించుకోలేకపోయాడు, తను వ్యక్తిగతంగా క్షమించుకోలేకపోయాడు. అరే ఈ పాపం చేసేది కరెక్టే, ఎంతో మందిని క్షమించినాడు కదా ఆయన.
అలాంటి దేవుడు నాకుండగా ఆయన పాదాలు పెట్టుకుని బ్రతకడానికి గనక ఎంతకంటే గొప్ప భాగ్యం ఉందని యోధ ఒక్క నిమిషం ఆలోచించుంటే గనక ఏమన్నా ఆయన జీవితానికి ఏమిటి పరలోకం దొరుకుతున్నాను, క్షమాపణ దొరుకుతున్నాను. కానీ ఏం చేశాడంటే గనక ఆ పని చేయకుండానే ఆయన ఏమిటి ఆ చెట్టుకి ఉరిపోసుకుని చావలసిన పరిస్థితికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏంటంటే గనక మనం ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందంటే గనక మనం ఇతరులను కూడా క్షమించాలి. మనం క్షమించుకోవడం రావాలి. రెండవది ఇతరులను కూడా మనం క్షమించడం వచ్చినప్పుడే మనం ఎవరి పిల్లలు అవుతా తెలుసా? యేసయ్య పిల్లలు అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను క్షమించిన ప్రకారము మీరును ఇతరులను క్షమించమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, కొన్నిసార్లు మనం క్షమించేసుకుంటాం, మన పొరపాటు మనం కప్పేసుకోవడం చూస్తుంటాం, ఎవరు కనబడకుండా చేసుకుంటాం. కానీ ఇతర పొరపాటుని, ఇతర తప్పులను మనం ఏం చేస్తుంటే కనుక ఎత్తి చూపించి గేలి చేస్తుంటాం. ఇతరుల పొరపాట్లని పైకి చూపించి నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివని ఏమండి చాలాసార్లు మనం ఇతరుల్ని నెప్పించడం, ఏమండి ఇతరుల మీద నిందలు వేయడం మనకు ఆనవాయితీ అయిపోయింది. ఈరోజు యేసు దగ్గర నుంచి నేర్చుకుందామా? ఏం నేర్చుకుందామంటే కనుక ఒకటి మనం క్షమించుకోవడం నేర్చుకోవాలి. ఇతరులను మనం క్షమించడం మనకి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ప్రభు అంటాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలని గైకొనును అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆయన్ను ప్రేమిస్తే గనక ఆ కలవరి గిరిలో యాగమైపోయిన, యజ్ఞమైపోయిన, ఆ శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే గనక, అంగీకరించిన వాడవైతే గనక, ఆయన్ను ప్రేమించిన వాడవైతే గనక నువ్వు చేయవలసిందంటే గనక నిన్ను వాళ్ళని పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఇతరులు చేసిన దోషాలని, ఇతరులు చేసిన గాయాలని ఏమైనా మనసులో పెట్టుకుని ఎంత మాత్రం కూడా పోషించడానికి వీలు లేదని మరొకసారి మీకు జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దామా? అందరూ